హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 23,991 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. నిఫ్టీలో వరుసగా చూసుకుంటే ఈరోజు మనకు ఒక రాంగ్ సెల్లింగ్ అయితే మార్కెట్లో రావడం జరిగింది. సో ఈ రాంగ్ సెల్లింగ్ రేపు డెఫినెట్గా మార్కెట్ ఒక క్యాప్చురేషన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫస్ట్ నా అంచనా ప్రకారం మాత్రం 24,100 దగ్గర ఒక రెసిస్టెన్స్ అక్కడ వరకు ఒక అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి మార్కెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత అది బ్రేక్ అయితే మాత్రం సెకండ్ అడ్జస్ట్మెంట్ మన రెసిస్టెంట్ లెవెల్స్, మనకి సపోర్ట్ లెవెల్ ఉంది కదా, ఇది రెసిస్టెంట్గా మారాలి. కాబట్టి మళ్ళీ అగైన్ ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళే పాసిబిలిటీ ఉంది. అలా కాకుండా ఒక బ్యాడ్ న్యూస్ ప్రకారంగా ఒక డైరెక్ట్ సెల్లింగ్ వస్తే మాత్రం డెఫినెట్గా మనకి 23,800 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ కేస్ ఏదైనా భయంకరమైన న్యూస్ వల్ల ఏదైనా ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిపోతే 100% మాత్రం రాంగ్ సెల్లింగ్లో మార్కెట్ ఉంది. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. మనకి ఇండెక్స్లో కావచ్చు, స్టాక్స్లో కావచ్చు, ఇన్వెస్ట్ చేస్తానికి షార్ట్ టర్మ్లో కావచ్చు, లాంగ్ టర్మ్లో కావచ్చు, ఇన్వెస్ట్ చేయడం కూడా. అంత రాంగ్ సెల్లింగ్లో మార్కెట్ వెళ్తున్నప్పుడు చాలామంది పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి అనుగుణంగా ఎస్ఐపి ద్వారా కావచ్చు, లేదంటే కొద్దిగా లంసమ్ అమౌంట్ వరకు కావచ్చు, బై స్టాక్స్ కావచ్చు, ఈటీఎఫ్స్ కావచ్చు, ఏదైనా సరే మనకి కొనుక్కొని బై చేసుకుని పెట్టుకుంటారు అనమాట. ఏంటి లాంగ్ టర్మ్ వాళ్ళు ఒకటి, ఓకేనా. అందుకనే ఒకవేళ మార్కెట్ డెఫినెట్గా మనకి రేపు ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. మనకి టోటల్ ఈ లెవెల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ లెవెల్ సపోర్ట్ తీసుకుంది. ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకి 23,900 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 23,800 దగ్గర సెకండ్ టార్గెట్ పెట్టుకున్నాం. ఒకవేళ ఇన్ కేసు మనకి రేపు ఇంట్రాడే బేసిక్లో ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇంట్రా బేసిక్లో 23,180 రూపీస్ మనకి ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక ఒకవేళ ఇంట్రాడే బేసిక్లో మనకి 24,100, 24,150 వరకు మనకి అప్ సైడ్ మనకి టార్గెట్ అయితే అచీవ్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. సో మనకి అదేవిధంగా మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయినా పుట్ ఆప్షన్ తీసుకుంటాను. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే నేను ఎంతవరకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో చూసి సో పుట్ ఆప్షన్ అయితే తీసుకోవడం కూడా జరుగుతుందన్నమాట, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ నా యొక్క వ్యూ అయితే ఈ రకం ఉంది. ఇప్పుడు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 57,123 పాయింట్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఇది క్లోజ్ అవడం జరిగింది. సో ఈ లెవెల్ నేను సపోర్ట్ లెవెల్ చెప్పాను. ఇది ఒకసారి అటెంప్ట్ చేయాలి అని ఒక సపోర్ట్ తీసుకుంటాను కూడా నేను చెప్పాను. కానీ ఒక రాంగ్ భయంకరమైన సెల్లింగ్ ప్రెజర్ వల్ల ఈ లెవెల్ బ్రేక్ అయ్యింది. టోటల్ రాంగ్ సెల్లింగ్ వచ్చింది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మన టార్గెట్ ఈ లెవెల్ వరకు కూడా చెప్పడం జరిగింది. సో మన టార్గెట్ అయితే హిట్ అవుట్ జరిగింది. తర్వాత 56,000 ఈ లెవెల్ కంప్లీట్గా రేపు ఒకవేళ బ్రేక్ అయితే మాత్రం 56,800 దగ్గర మన టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఏంటంటే బేసిక్లో ఒకవేళ అప్ సైడ్ మూమెంటం వెళ్ళాలి అనుకుంటే మనం 50 ఈ లెవెల్ బ్రేక్ కావాలి. 57,400 లెవెల్ బ్రేక్ కావాలి. బ్రేక్ అయితే మనకి 57,500, 57,600 మనకి టార్గెట్ దొరికే అవకాశం ఉంది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన పుట్ ఆప్షన్ తీసుకుంటాను. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఫస్ట్ ఇంట్రాడే బేసిక్లో మార్కెట్ ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు కొద్దిగా నేను పుట్ ఆప్షన్ తీసుకున్నాను. తర్వాత అక్కడ స్టెబిలిటీ వచ్చిన వాల్యూమ్ బట్టి మనం కాల్ ఆప్షనా లేదా కంటిన్యూ చేయాలని చూసుకుంటాం అనమాట, ఓకే. అదేవిధంగా మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మరీ మంచిది. మనకి 56,000 అనేది ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ లెవెల్ వరకు డెఫినెట్గా మనకి ఆ లెవెల్ని సపోర్ట్ తీసుకునే అవకాశం ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ రేపు మాత్రం వాలటిలిటీ ఉంటుంది మార్కెట్, ఒక అప్సైడ్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను అంటే మార్కెట్ రాంగ్ సెల్లింగ్ అయితే వచ్చింది కాబట్టి ఈ సెల్లింగ్ని క్యాప్చురేషన్ చేసుకోవాలి. కాబట్టి రేపు మార్కెట్ని అంచనా ప్రకారం అప్సైడ్ మూమెంట్కి వెళ్ళాలి. ఏదైనా భయంకరమైన న్యూస్ వస్తే అది వేరే విషయం, కానీ డెఫినెట్గా మాత్రం మామూలు ఇంట్రాడే బేసిక్లో కాదు, రూల్ ప్రకారంగా మనం మాట్లాడుకుంటే రేపు డెఫినెట్గా మార్కెట్ క్యాప్చురేషన్ వైపుకు వెళ్ళాలి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళే అవకాశం ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క నాకు వ్యూ తీరకం ఉంది. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేటైతే జాగ్రత్త ట్రేడ్ చేస్తాను ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.